పెద్దలు గోపన్న కుమారన్న ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా విషయాలు చర్చించవచ్చు. 2-3 విషయాలైతే సూటిగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి, మన కమ్యూనిటీ సంఘటితంగా లేదు. సంఘటితంగా మారడానికి చాలా ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి, అటు యువకుల నుంచి కానీ మిగతా శక్తుల నుంచి కానీ. దాన్ని సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది. 2, తీర్పుకు వ్యతిరేకంగా బయట ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, బలం లేని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ 100 మంది ఉన్నట్టు నాకు తెలంగాణలో, నేను వేరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను దయచేసి, ఎక్కడ నాకు కనిపించలేదు ఆ ఫోటోలలో కానీ ఆ వీడియోలలో కానీ అనేది ఒకటి. అదొక అంశం. నేను DBFలో పనిచేస్తున్నాను, దళిత్ బహుజన్ ఫ్రంట్లో. నాకు మొదటి నుంచి కూడా అవగాహన ఒకటి ఉంది, ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా హేతుబద్ధంగా జరగాలనేది ఒక ఉంది. దానికోసం చాలా చర్చలు జరిగినాయి. 97-98 ప్రాంతంలోనే చర్చలు జరిగినాయి. నేను అప్పుడు PDS రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. వెంటనే ఒక మాల గుత్ప దెబ్బ, మాల సమరపేరి అని ఒక సంఘం మేము పెట్టాం. ఆనాడు మేము తీసుకున్న లైన్ ఏంటంటే, ఆనాటికి ఈనాటికి ఒకటే లైన్, ఎస్సీ వర్గీకరణ జరగాలనేది. మనం సామాజిక న్యాయ సూత్రాన్ని నమ్మితే, భారత రాజ్యాంగాన్ని నమ్మితే, మనం ఖచ్చితంగా ఒక క్లాసిఫికేషన్ జరగకపోతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. మనం ఇంకేమన్నా పేర్లు అడ్డం పెట్టుకోవచ్చు, కానీ దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ అడ్డం పెట్టుకొని ఐక్యంగా ఉండాలి. ఎవడు ఐక్యంగా ఉన్నాడు, ఎక్కడ ఐక్యం ఉన్నాం? 20-30 నుంచి మనం ఐక్యంగా ఉన్నాం. ఎక్కడన్నా ఐక్యత అనేది ఒక బోగస్ నా దృష్టిలో. ఐక్యత అనే సూత్రము మాదిగల నుంచి రాని ఐక్యత, మాలల నుంచి ఎందుకు రావాలి ఐక్యత? ఏం పట్టింది మాలలకు ఇంకొంతటి ఐక్యం కట్టాల్సింది? ఏమైనా అవసరం ఉందా మాలలకు ఐక్యం ఇంకోలతో కట్టి? అవసరం వల్ల భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం, అవసరం వల్ల మొత్తం దళిత బహుజనులను రాజకీయ అధికారం వైపు, బహుజనుల రాజకీయ అధికారం వైపు మలిచేందుకు ఒక అవసరం ఉంది. మొత్తం భారత రాజ్యాంగాన్ని కానీ లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని కానీ తీసుకుపోయిన శోధక శక్తులు మాలలు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ మాలలుగా బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోయినాం మనం. అటువంటి వాళ్ళ పట్ల ఇవాళ మనం మనువాదులమైనాం, మనువాదులుగా మాట్లాడుతున్నారు. మనం సరిగ్గా కౌంటర్ ఇవ్వట్లేదు. మనువాదులుగా మనం ముద్రేసుకుంటున్న మనము, అరే నువ్వు ఎవరితోటి మనువాదం చేస్తున్నావు, ఎవరితోటి అంటగాగుతున్నావు, ఏ క్యాంపులో ఉండి నువ్వు మనువాదులు అంటున్నావు అని గట్టిగా ఎక్కడైనా మాట్లాడినామా? కృష్ణమాదిగకు మనం సవాలు విసిరగలిగినామా? మేమైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం, బిడా నువ్వు ఏ క్యాంపులో ఉండి మాట్లాడుతున్నావు? నువ్వు మనువాద క్యాంపులో నువ్వుండి, మోడీ క్యాంపులో నువ్వుండి మాలలను మనువాదులు ఎట్లా అంటావు? నువ్వే ఒక పెద్ద మనువాదివి, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నా పేరుతోటే మా సంస్థలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఇది అన్ని పత్రికల్లో, మా జిల్లాలో ప్రధాన పత్రికల్లో వచ్చింది. మా సంస్థలో కూడా చర్చ జరిగింది. బయట కూడా నన్ను తిట్టారు, మెచ్చుకుంటోళ్ళు మెచ్చుకున్నారు. ముఖ్యంగా తిట్టోళ్ళు అంతే ఉంటారు, మాలోళ్ళే ఉంటారు సహజంగా. తిట్టోళ్ళు సహజంగా మాలోళ్ళే తిట్టారు, నో ప్రాబ్లం అని చెప్పాము. ఎందుకంటే ఒక రాజకీయ సిద్ధాంతానికి, ఒక ఆర్గనైజేషన్ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక సామాజిక న్యాయ సూత్రం జరగాలి అనేది ఒకటి. ఐక్యత అనేది కూడా ఒక ఇద్దరి శక్తుల మధ్య ఐక్యత రావాలంటే, అన్న పెద్ద నుండి ఇక్కడ మావో కొటేషన్ చెప్తాడు, ఘర్షణ లేనిదే ఐక్యత లేదు అంటాడు. ఘర్షణ లేనిదే ఐక్యత లేదు అంటాడు. 2 శక్తుల మధ్య ఘర్షణ కావాలి కదా. ఘర్షణ ఉంటే ఇది భౌతికవాద సిద్ధాంతం, సూత్రీకరణ అది. కాబట్టి మనం అంటే మొత్తము కింది స్థాయిలో మాదిగలు మాలలకు వ్యతిరేకంగా లేరు, మాలలు మాదిగలకు వ్యతిరేకంగా లేరు కింది స్థాయిలో. ఇటువంటి విశ్వవిద్యాలయంలో లేకపోతే చదువుకున్నో లెక్కనో మనం చూస్తే ఇంకా మాలలకు అటువంటి వ్యతిరేకత ఏం లేదు నాకు తెలిసి. కానీ ఎవరో కొంత తీవ్రవాదులు ఉంటే ఉండొచ్చు, కానీ మాదిగలు ఇవాళ మాల నాయకత్వం మీద చాలా సీరియస్గా ఆరోపణలు చేస్తూ సీరియస్గానే తిరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ పేరుతో అనేక అవకాశాలు కొట్టేస్తూ ఉన్నారు. మనం అన్ని అవకాశాలు కొట్టేస్తున్నాం అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? భూమి మనకు రాలే అంటున్నాం, ఏడుస్తూ ఉన్నాం. మనం ఎక్కడైనా భూమి కావాలని పెట్టామా దరఖాస్తు? పెట్టించామా మనం? అది ఏ సంఘం పేరుతోనే కావచ్చు. మాలలకు మేము మాలలు ఉన్నాము, మా జనాభా గింత, మాకు నీ భూమి పంచడంలో అన్యాయం జరిగింది, దళిత బంధువు గురించి అన్యాయం జరిగింది, లేదు మనం ఏదైతే లెక్కలు చెప్తున్నామో ఆ లెక్కల పథకాల్లో మాకు అన్యాయం జరిగింది అని చెప్పే గొంతు ఇవాళ లేదు.
కృష్ణమాదిగ ఎప్పుడో రిజర్వేషన్ గురించి మాట్లాడితే వాడికి తీర్పు వస్తే వాడు మాట్లాడితే మనం మాట్లాడు తప్ప పోయి ముఖ్యమంత్రితో కూర్చొనో లేవో ఇంకొంతో కూర్చొనో ఎందుకు మనం మాట్లాడడం? మన పోయి మనోళ్ళందరూ కూర్చొని మాట్లాడారు, సంతోషం. మనలు పోయి కూర్చొని మాట్లాడారు. ఏ సందర్భంలో మాట్లాడారు? మాదిగలకు తీర్పు వచ్చిన తర్వాత మేఘాల మీద మనోళ్ళు పోయి మాట్లాడారు. కానీ అంతకంటే ముందు నుంచే మాల కమ్యూనిటీ ఇవాళ సంఘటితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి, విఆర్ఏల ఇష్యూస్ ఉన్నాయి. విఆర్ భాస్కర్ గారు చాలా పనిచేసి దాని చుట్టూ చాలామంది దానికి ఒక సంఘం ఏర్పాటు చేసి ఓ ప్రయత్నం జరిగింది. అంటే మొత్తమే మాలల వైపు నుంచి ప్రయత్నం జరగలే అంటున్నారు, కానీ జరుగుతున్న ప్రయత్నం సంఘటితంగా లేదు. జరుగుతున్న ప్రయత్నం మాలల ఎజెండా కావాలి. వాడు మాదిగల ఎజెండా పెట్టుకుని ముందుకు పోతున్నప్పుడు మనకు ఒక మాలల ఎజెండా అని ఒకటి కావాలి. అది సామాజిక సూత్రం వెలుగులో, బాబాసాహెబ్ వెలుగులో పోవాలి. అట్లయితేనే మనం ఐక్యత గురించి మాట్లాడడానికి అర్హతలు ఉంటాము. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏం మాలను దోపిడిదారులమా? ఏమని దోచుకున్నాం? వాడెవడో మీరు దొబ్బిపోయిన అంటుండు. నిజంగానే దొబ్బిపోయినావా? అటువంటి వాడికి ఎందుకు కౌంటర్ ఇవ్వం మనం? రాతపూర్వకనో లేకపోతే ఇంకో కౌంటర్ ఇవ్వాలి కదా మనము. కొంత ప్రయత్నం జరుగుతుంది. కుమారన్న రాసిండో లేకపోతే పట్టగారు రాసిర్రు, రకరకాలు రాస్తూ ఉన్నారు. అది ఇంకా మరింత పెరగాలి. ఇది యూనివర్సిటీలలో ఇంకో దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మన మీద ఏదైతే అభాండం వచ్చిందో ఆ అభాండాన్ని తీసుకొని మొత్తం బహుజన రాజ్యాధికారానికి నాయకత్వం రేపొద్దున మనమే వహిస్తాము. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాంపు మొత్తం అది మనువాద క్యాంపులో ఉంది, లేదా ఇతర రాజకీయ పార్టీల క్యాంపులో ఉంది. మన దగ్గర ఇంకా చాలా గోపీనాథ్ లాంటి సీనియర్ అనేక మంది ఏ రాజకీయ పార్టీలతోటి ఇంకా అంటే అటు పోయి ఇటు వస్తారు తప్ప అక్కడనే కూర్చొని ఖర్చు వేసుకొని ఉండే లేరు. చాలామంది మేధావులు ఉన్నారు మనకు. గోపీనాథ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ సూచన సలహాతోటి నేను ప్రధానంగా నమ్ముతున్నాను, మాలలను సంఘటితం చేయాలి. మాలలకు రావాల్సిన హక్కుల్ని రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కుల్ని అమలు చేసుకునేందుకు ఒక పోరాటం జరగాలి. థ్యాంక్ యూ.